వేరు కావచ్చు, ఇంటి పేరొక్కటే. తల్లులు వేరు కావచ్చు, తండ్రొక్కడే. ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి? ఇంకెవరో మన ఎక్స్ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా, 20 ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొందా? ఏదో కుస్తీ పోటీలు ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రాం కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా గాని, ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్ను కూడా అందజేస్తారు. మన పైల్వాన్లిద్దరూ బస్ కి తీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారో? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఎక్కడ మనిషి కోరాలా? ఏదో మాధురి దీక్షిత్ రాత్రి సూటు కుట్టించుకున్నాడు మన గుడ్డెక్కడి చేత. ఏదో సీక్రెట్ లో మొత్తం డబ్బు కుట్టిసాడు. అయినా పర్లేదు, సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా ఇది నీ వల్ల కాని పనిని? మనీషా కొయిరాలా రావాలి. సైలెన్స్, నిశ్శబ్దం. హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపి ఉండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభవంటలతో ఎక్కడికైనా అడగకూడదా? ఎగదా వెళ్ళే వాళ్ళు అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయిరాల గాని, ఒకవేళ ఆవిడ తీరుబాటు లేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. మనీషా కొయిరాలా? మనీషా కొయిరాలా? అదేంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లల లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మనరత్న సినిమా లో, అందులో ఆ పిల్ల లేదే. అదమన్నారా? సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకి నటశేఖర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కొయిరాలా కూడా. నువ్వు వెళ్ళిపోయి 4-5 అనౌన్స్మెంట్లు చేసేసుకో. వెళ్ళిపో. తీసుకుని వస్తాను. రండి. ఎక్కడికి? రేవు దాటాలండి. ఏంటి దాటేది? పడవలు స్ట్రైక్. అక్కడ 2 పడవలు కొట్టుకుంటున్నారు. కొన్ని 100 మంది వస్తున్నారు. ఎందుకు? ఒకటి రేట్లు తగ్గించాలని, ఒకటి పెంచాలని. ఆ కుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరూ కొనుక్కొని వెళ్లాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను. రండి. మనీషా కొయిరాలా హిమాలయం టైర్లో గాలి తుస్సుమందట, అందుకే రావడం లేట్ అయింది. బిల్డప్లో నువ్వును. అమ్మాయి గారు, మా కుక్క మూతికలో నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్తారు గానీ తెలియదని తలోపకుండా నోటికి ఏదో అది మాట్లాడేసేయండి. ఏంటంటే అమ్మాయి గారు, మనలే చూపించండి. అమ్మాయి గారు, మీరు వాళ్ళతో వెళ్ళిపోండి. నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకున్నాను. ఏంటంటే వెళ్ళండి. అయ్యి బాబాయ్, హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ తప్పకుండా అలా సోన్ ఎవరైతే అయ్యి బాబాయ్ కాలుతో కిసాడే రాసొచ్చినాడు. ఉంది. ఏంటి ఇదిలో?
ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, తెగ్గట్టేసింది. అలాగా ఏట్రా కూసావు? నేను సబీనా పౌడర్తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూశాను? ఇప్పుడు కూతావురా. నేను ఇటు పారిపోతాను. నేనే ఊరు పేషెంట్ అండి. ఆ ఎంఎస్ నారాయణ కాదండి, ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పేదరాయిలో మీ మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. నాది సీకిపోయిన మొలతాడా? ఏమో, నేనెప్పుడు చూశాను? తెగ్గడ్డ పగిలింది. చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా, ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారండి? ఈ గొడవ ఏదో తేలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. రారా రా. ఒరే, ఇంతసేపు అందయమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసేస్తాను అంతే. అబ్బా, కళ్ళలో కారగొట్టాడు, దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవరా కారం కొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. నేనే నెగ్గాను, నేనే నెగ్గాను, నేనే. ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో, ఎవరా నెగ్గింది? నేనే. నువ్వే నెగ్గావు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ను ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండు ఏలేటట్టు అవుతుంది. కురుతాడు. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు పోయేటి నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నిన్ను రేవు దాటించేస్తాం. అది మరేమనుకుంటున్నావు ఈ సత్తిపండు అంటే? నువ్వు కూడా ఈ పురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు. బ్రహ్మాండం. ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడేం అడిగినా ఏమి చెప్పొద్దు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుకుదా. సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏం చేయడం? అమ్మో, రాంపండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పొద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు హై. ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారంటే? మేం ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ जा रहा है. పడవ మీద దుబాయ్ కా? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो चलो चलो. గుర్తుపట్టలేదు. అమ్మ నా ఫిగరు. అంటే వీళ్ళంతా మన ఎనవలన్నమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్క కూళ్ళో ఒక్క వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్! ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకల పాలాన్ని దోచుకుంటారా? పదండి. ఒరే సత్తిపండు, ఇందాక రాంపండు గారు మనం గుర్తుపట్టి ఉంటే ఇటుకుపోతే ఇచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడిని. ఈ ఎదవని. నిజమా? ఏవే, మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవులో సింతగా ఎత్తేస్తావా? నాకు దండయకుండా జెండా ఎత్తేస్తావా? పదా, సిరిగిపోతాయి. పదా. ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది. ఎలా రాంపండు, మళ్ళీ డామా ఎత్తనారా? అనుకుంటున్నాం, మరి ఆ ఉద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ ఎత్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం, అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు? కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎక్స్పర్ట్ అవుతారా? ఇది రాంపండు, రేపు నీ నాటకానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాళ్ళు పొట్టలు అడిగితే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా? మరుగుతోటి కాడా? అవునా, భలే ఐడియా ఇచ్చావరా. మరి అయితే అంటించేయి. అయితే అక్కడే అంటించు. చదవగలడు. కొరనాయాలకి ఎక్కడ ఇంటాలో తెలియదు. ఎలా దోల తీరిందా? పోకలపాలెం ప్రజల కళ్ళకి విందు. దొరికింది. నిన్ను ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా.
ఏంటది? ఓలమ్మా ఒళ్ళు అయిపోయినది. ఏదో బస్సులను ఏదో ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుప్పుకుమని పేసలు వెళ్ళిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డ్రామాలు వద్దాయని. రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరుతుంది కదా. ఆరేం తిరగక్కర్నెద్దు, ఆరే తిప్పుకుంటారు. పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామరా ఎంత దెబ్బ తినిస్తుంది. పడిపోతున్నావు. ఎన్నో నెల ఎక్కడమ్మా పాడు? వారం రోజులు వారం రోజులకే సాగిరే వారంత అయిపోతేని 10 నెలలకి పెద్ద గడ్డిపేటంత అయిపోద్దాము. ఏం చేస్తావమ్మా? చేసినోడాలంటే ఓడు మరి. ఎవరన్నారు? ఊళ్ళో రాంపండని ఒకడు ఉన్నాడులే అమ్మా. ఎవడా? మాకు 125కి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసాడు. ఆడా ఏంటి? నీకు కూడా 125కి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. అయిపోయారు. నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా. అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్ ఆడేశాడు. అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు. అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను. ఏంటి? ఇంకా నయ్యం. మా అమ్మాయి ఎలాంటి చేయదు, నీ చేయనివ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే. ఏడు చేస్తావు? తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోల్డ్ అంత ఉంది. మరి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కదే. ఇచ్చారు. ఏ బోర్డు అడ్వాన్స్? ఏ సెలవు ఇక్కడ మొక్కను కొట్టేస్తాను. పడిపోదా అమ్మ, కడుపు జాగ్రత్త. పడిపోదమ్మా. ఓరే రాంపండు, అయిపోయావురా. ఈ నాయక్ సౌత్కి రికార్డ్ డాన్స్ పెట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవి నవరాత్రులకి రామాంజన యుద్ధం పెట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారో? ఎక్కడ ఎత్తున్నారు? వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నెంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు? చెప్పు. వీడు అడిగితే చెప్తాను. చెప్పు. మన కాంచనమాల అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి బతిమాలితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజం. పెళ్ళొస్తా సత్తిపండు. రావణాసురుడు లాంటి రాంపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? దుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడా గమ్ము 2 పట్టమే ఆకలి నకలకలాడిపోతుందన్నాడు. దేవుడా అండే పోచయ్య గారు వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళ గారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదా? అవును, నువ్వు చచ్చిపోయావు. ఏటిదంతా? నేను చెప్పనగా. చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను చచ్చినా చస్తాను. అవతల నా కళ్ళు ఎయిటింగ్. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. నా పేరుకి గేదెలు తిడతావరా? ఊరుకోలే, మీ పేరు గేదెలు తిడతాను. గేదెలు ఎక్కడ మీరెక్కడ? ఊరుకొని పోతే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఎందుకంటే అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతుంది? ఇల్లు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి. మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపు పుడతా కడుపు పుట్టాడు కదా. చంపేస్తున్నావే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారు. అదిగో మన అల్లుడి గారు వచ్చేసారు.
ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి సిర్రెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 3 వంతులు పోగొట్టేసుకున్నామండి. ఊరు పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. అడమ టైపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరు ఎట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణ వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కులు ఎట్టుకుంటాం ఏంటండి, అది ఆలకే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీరుకో పోదాం. ఈరు మా పాలేరు గారండి. తండాలండి, నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పిలిచి అడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కూడా పట్టరా. ఊరుకోండి, వచ్చేవాళ్ళు ముగ్గురు అయితే 2 బండలు లేమంటారండి. ఎన్ని బండలు లేవాలో నాకు తెలదా? పాలేరు నేనే మీరా? దొబ్బేను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రొస్టులు ఏమొస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మనసొందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మనసొందులో ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్లమల్లు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు, రాజమండ్రి నల్లమందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయడం మరి వదిలేస్తుంది ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారండి. నువ్వు తీయాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాది కూడా సంగతి నీకు తెలీదు. యారో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే, రైటే, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోటగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మడియం ఎన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవకి వెనకమాల ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పెరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్. చెవిటి పెరుగు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గాడిద? బావగారు, 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 నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి అథ ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్త పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోనీ అక్కడి నుంచి తెప్పించిస్తాను. ముందది ఇవ్వండి. అబ్బా, ఛీ. అయ్యో, ఆ చెవిటి విధానం బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. అల్లా కా కసం, ఆజా గురువా ఉపరాజా. అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోకి ఊరు గెలిచినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ యదవుతుందంటాను. నువ్వు మొయ్యి. అమ్మో, ఆ సచ్చి పని గడిట వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తానురా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు ఏదో, నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళు ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళు ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు నూతిలో ఉండడని మాకు తెలుసు. అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు.
కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే, నన్ను ఎక్కడైనా దాచేరా? ఓ పని చేయి, అబ్బాయిలు దాకా రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా? నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా, ఆ సత్తిపండు గారు ఎక్కడైనా కనిపించాడా? యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రాంపండు గారు నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. ఎక్కడ లేడు? తెల్లి ఉంటాడు, లేకపోతే తెల్లి ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండు వస్తున్నాడు. అమ్మో బాబు, నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే పని చేయి, నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటాను. చిచ్చే అమ్మయ్యా, చచ్చిపోండు రాంపండు నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా, ఆ దుర్గడు గారు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేదు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి, పావండి. పటక్కన పట్టాలి, లడక్కన దారిపోయింది. ఏడిపోయిందో ఏటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందిరా. అయ్యి బాబాయ్, దాని కూరలు కూడా తినేదండి. చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? ఇతికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు సుక్క కూడా లేదు. అందుకే బొండం చెల్లి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. నేను గెస్ట్రా ఓడి వెదవా, నన్ను దెయ్యం ఉంటావురా? సన్నాసి వెదవా, పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల ముందు ఏమైనా కలిపా? నీకెళ్ళి తెలిసిపోయింది. అంకుల్, ఇంకా కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అదే, ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? పీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అదే, ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేశావు? కట్టించారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? మందు కలిపేయండి. ఎలక్కల ముందు పొరపాటు పందరం పోయి టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాల కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవరికి ఇవ్వకండి, మీరే తాగి. ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని తాగండి. ఈ బొండం ఎవరూ తాగద్దు, బయట పారేద్దాం. చూసారా అసయ్య గారు, అందరూ ఎలకల ముందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్కి అర్థం అది కాదు, దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసం తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే, తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాయలు ఉన్నాయి. ఇంట్లో కొంకుడికాయలు లేవే? బాబు ఎస్ఐ గారు పూర్తి కట్టి పని చేశారు. నా కడుపు మీద తల్లి కక్కించేయండి బాబు. కడుపు నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా
ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే అర్థమైందా? అది ఏటో అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాయిరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా, నేను వేసేస్తాను. ఏట చేస్తారు సర్దిగుళ్ళు ఉండిపోయి మీరు కాదు మోపు చేయద్దు సరిగుడ్డు వేసి తొంగండి. రానండి. రమ్మన్నప్పుడు రా. ఏంటంటే ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్ స్కోర్ చేస్తారా? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గురపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొలుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగలా? మేనల్లోనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకర నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా? ఏంటి పురుటుకొచ్చావా? పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు అన్నాడంటే ఇదిగో అంతొద్దు, నువ్వు ఆగు. మీరెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నావు? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏటే గుణపం? ఏడు గుణపం. అదే మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? పొరవండి. ఇక్కడ స్టేషన్ లో ఇక్కడనా? ఆ. ఇలా వచ్చే హరి హరి నారాయణు అది నా కదలక అది నారాయణు. ఏ మాత్రం చచ్చిపోతారేంటి? మధ్య చూతులు ఎక్కడో కొట్టుకున్న వాళ్ళు మధ్యకి వెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలరు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నాడు. జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. పట్టణ సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే నీ మామతానికి పోతున్నావు. మామనా? ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. అప్పలకుండా మావా నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినయ్యా. అవునగా లెక్కల దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో అప్పల కొండగాడు రామ్ పండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగా ఉన్నాయి బిడ్డ. అందుకే రామ్ పండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆసామిని కాదు, నేను రామ్ పండుని కాదు, సత్తి పండున ఆడికి ఎరికైపోయిందనుకో నా తల కొబ్బరి బొండం లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. వదిలిపెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రామ్ పండువో సత్తి పండువో గానికే వెరకరా. గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గంట పెద్ద పోరగాడు. తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చెటక్ దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతానే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు. అమ్మో అమ్మో నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి వారు దేవుడు. ఆ కోరమీసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ పూరమీసం ఈరదాస వాడెవడు? గాడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు తోలుకోబోయి.
అవును కానీ పిల్ల మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు కానీ ఇల్లు ఎక్కడా ఇలా కొట్టేశారు. ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినావంటే బొంద తీసి పాతి పెట్టేస్తా సమజైనా అది ఇంకా అవ్వకుండా ఉంటుందటే మరి మేము వెళ్ళొస్తాం. ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నారు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. అదిగో మా బావ. పుట్టుకు జరగర టుబుక్కుమే. బాబా అంటే మీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా మీ బావని జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాథి దాని బాబా వాడెవడు? ఈరదాసు. ఆ వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? ఆ చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. నీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా బావా. తప్పదా? అయ్యో. అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. పొలం అమ్మేయమంటావా? మీ మధ్య మండ అది పెట్టుకోండి. అబ్బా నోట్లో వేలు కాదండి, చెవిలో మిషన్. నాన్న అదేమిటి వరస మార్చావు? మొగుణ్ణి కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలో. ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మా కల్లుడు అంటావా? ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలో ఉన్నా. నా రాంపుని బాగా నట్టుకుని ఎంత మాట అన్నా నాన్న. నువ్వు నా రాంపండు మేనలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కట్టితో నరుకుతారు. దాన్ని ఉంచుకోవడం అనరు, తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయి నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మని కన్ను కొట్టేవాడు, కోతిగాడు. అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవా తొండలా ఇంతుండేవాడు, ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాళు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు, నన్ను బయట కొట్టేసాడు బాబు. రే 9 మటలు చేసి జైలుకి వెళ్ళడం గొప్ప కాదు రే. 9 మర్డర్లు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్క ముక్కగా తరిగేలా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టేట్టుకో. రా పద. ఎక్కడ్రా నువ్వు? ఎక్కడ్రా? రా కనిపించరా? పొడి చేశా. అబ్బా అబ్బా అబ్బో అబ్బా అబ్బో. ఈ కాలితో తొక్కడాలు లేవు. ఈ కోరమీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుయ్యలేదు. అబ్బో అబ్బో అయ్యో ఎరా నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? ఏమో నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంట్లోంచి తరిమేయడానికి పెద్ద పిస్తావెంట. చెయ్యి మెలిపెట్టకు, మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని.
చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతాను చూడు. అల్లుడు ఇదిగో సరిగ్గా ఇప్పుడు నీ చేతిలో మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తి పండు చెప్పేస్తా. అమ్మా, నువ్వు వీరదాసువి కాదు, రాంపండువని నేను చెప్పేస్తా. అప్పుడు ఈ ఇంటికి అల్లుడు నేనే అవుతా. అన్నయ్య, ఇది అన్యాయం. అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న. అవునన్నయ్య, నువ్వు రాంపండువైనా నేను సత్తి పండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన వాళ్ళని చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు, నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖ నీకు శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగి నిన్ను ఇక క్షమించను. అరే మేధావి, హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా. ఒక్క అంగళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా. అస్సలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం కబ్జా చేయడానికి ఉంటుందంటారా? నాకు భయంగా ఉందిరా. ఏం భయపడకన్నా, వాళ్ళంతా ఊరు చివర్లో కట్టుకున్నారు. ఇదిగా నీకు సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూశాను. ఎక్కడ్రా? పంజాగుట్ట శ్మశానం అన్నా. అందుకే అంటారు ప్రతి కుక్క రోజు వస్తుందని. కోపడకన్నా, లేకపోతే దాదాలో నువ్వు కొడవలు పట్టుకు రోడ్డు మీద నడుస్తుంటే జనాలకు నక్షత్రాలు కనిపించేవి. తర్వాత నువ్వు టికెట్ కోసం హైకమాండ్ చెయ్యి కాలు పట్టుకునేవాడివే. అయినా నువ్వు సైకిల్ మీద కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టికెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలపు పెడతారా? అయినా నువ్వే మరీ అవుకో, ఏనుగు లాంటి వాడివే, ఉదయించే సూర్యుడివే, రెండాకులు చదువుకున్న వాడివి. ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావు అనుకో, సీటు స్వీట్లో నీ చేతికి వస్తుంది. అంతేనంటావా? అవునా? అయినా మన కాలనీలో సమస్యలు ఏమున్నాయరా? ఊరుకన్నా, నువ్వే పెద్ద సమస్య. లేకపోతే ఏటన్నా, నీళ్ళు రాని కొళాయిలు, వెలగని దీపాలు, టైంకి రాని బస్సులు, ఉన్న దోవలు, మరో పక్క పోలీసులు, అన్నలు, గన్నులు, చర్చలు ఎన్నున్నాయి. అంతేనంటావా? మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదరా, పద ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న జిందాబాద్. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న జిందాబాద్. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న జిందాబాద్. ఏంటి సార్ ఇదంతా? చూడండి నరసింహ్ గారు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండబట్టే బోల్డ్ అంతమందికి ఉద్యోగాలు చేశారు. అటువంటిది మీరు ఈ ఫ్యాక్టరీ తీసేయమంటే ఎలా సార్? ఇదిగా అవన్నీ ఆలోచిస్తూ కూకుంటే మన రాజకీయాలు అతడాలాగా. దయచేసి నా మాట వినండి. నేను వినను. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీయాల్సిందే, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అన్న కిరసనాలు పట్టుకొచ్చా. ఎందుకురా? ఆత్మహత్య చేసుకుంటాను కదా. మీరు నిజంగానే కిరసనాలు పోసుకు తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా? నా ప్రజల నియోజకవర్గం కోసం ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం దిగి రావాలి. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తీసేయాలి. అన్న కిరసనాలు పోసేస్తా. వద్దురా, నేను చచ్చిపోతాను. రే వద్దు. ఊరుకా అన్న, నువ్వు చచ్చిపోతే నాకైతే నీ వారసుగా నాన్నున్నాను కదా, ఈ ప్రజలందరినీ చూసుకోవడానికి పోసేస్తా. మీరు తొందరగా కిరసనాలు పోసుకు తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం. అవతల మలకపేట టవర్ మీద ఎవడో దూక ఆత్మహత్య చేసుకుంటున్నట్ట కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మీరు పోసేయండి సార్. 5 నిమిషాలు రావుకాలం ఉంది సార్. అన్నా రావు కాలం చాలా మంచిదే. అయిన వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం. ఒకటా రెండా? నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్. అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్లో వేయాలి. ఎవడే మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. నువ్వు నోరు కళ్ళు మూసుకు నెత్తి మీద బాగా పోయింది. పోయి ముందు పోయింది. వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి. సీన్ బాగోకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేస్తుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట. మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరే మీరు షూట్ చేయండి. అరే అరే పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా. అన్నిటికీ పోలీసులు అంట, నీకు కలిదైతే అంత అయిపోతే నాలుగు రారేనే వెలిగించింది. ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగులుద్ది. మీరు అంటించండి.
ఆగరా పోలీసులు వచ్చారు ఆగరా కానిస్టేబుల్ అక్కడ వారెవరో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వెళ్ళి తీసుకురా. ఓకే సార్ మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు. సార్ మిమ్మల్ని సిఐ గారు పిలుస్తున్నారు. సిఐ గారు పిలుస్తున్నారట. అరే వెళ్ళండి, సన్మానం చేస్తారు. ఏందివా ఎందుకు పిలిచినావు నన్ను? సార్ ఏందన్నా గొడవ ఎందుకురా? గొడవ ఏం లేదు, ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి. పొల్యూషన్ కాలనంతా పొగలొస్తుంది, బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా కిరోసిన్ పోసుకుంటా. వద్దులే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతావు? భయపడిస్తున్నావా? నా ఎంత జనాలు ఉన్నారు, అందరూ 1000 మంది. ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందని అన్న లోపలికి వెళ్ళి చాయ్ మాట్లాడుకుందారండి. అరే ఏందన్నా ఈ టైంలో చాయ్ మొహమాట ఎక్కువ నీకు. సిగరెట్ కావాలా? కింగ్ సైజ్ చాలా పెద్ద సైజ్. అన్నా గ్యాస్ చచ్చిపోతాన్నా. ప్రాణాలంటే ఇంత భయం ఉన్నవాడివి ఆత్మాహుతి బిడ్డ పెట్టరా? ఏందన్నా చాయ్ తాపిస్తాను తీసుకొచ్చి గిట్ల కొడుతున్నాను. గాంధీ మహాత్ముడు కొట్టించడం చేస్తేనేమో మెచ్చుకున్నారన్నా, నేను చేస్తే గిట్ల తెచ్చి కొడుతున్నామో నన్ను. రేయ్ తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్న విషయం తెలియక తీసుకొచ్చారా? అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుకుడి కోసం నాటకాలు ఆడలేదు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు చేయాలి. అన్నా ఇప్పుడు అదంతా అవసరమా అన్న? నేను అడిగినా అన్న. చూపిస్తాం. నా ప్రియ ప్రజలారా, మీరెవ్వరూ దిగులు పడద్దు. నరసింహన్న కాలి తగలపట్టం చూద్దాం అనుకున్న మీ ఎవ్వరికి నిరాశ కలగనివ్వనని అన్న వారసుడిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మోహన్ పోలీస్ మర్యాద అని చెప్తే సార్కి షర్ట్ కూడా నలుకొని చేశారు. ఎంత ఫీల్ అవుతాడు చెప్పు? సారీ నరసింహ. చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి సార్. ఇంకెప్పుడైనా ఆత్మాహతులు కాల్చుకోవడాలు వీడి కూడా కాలువదు సార్. నరసింగ్ గారు మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరేమన్నా అమ్మతో సార్ మళ్ళీ ప్రోగ్రాంలు పెట్టుకోండి సార్, మళ్ళీ ప్రోగ్రాంలు చూడు నరసింగ్, ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్లు ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాం సార్. ఎలా సార్ మాట్లాడతాను సార్, మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్. మీరేం కంగారు పడద్దు. మీ కన్నుల పండుగ ఇప్పుడు నరసింహన్న ఆహుతవుతాడు. ఆత్మాహుతి క్యాన్సల్, సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. మన బ్యాడ్ లెక్క అనుకున్నాం. మలక్పేట ఇలాంటి కవర్ చేయండి, ఆడు ఇడికిలాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి, పట్టుకెళ్ళి. ఇలాగైతే నేనెప్పుడు వారసులు అవుతానన్నా? నువ్వు కాల్చుకో, ఈయన వారసుడు అవుతాడు. సిఐ బాగా కొల్లబడిసాడా? కొల్లబడమైంది, తీదాయిపించిండు, శాంతియుతంగా పరిష్కారం చేసిండు. ఆ పోలీసు వాళ్ళు శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు. అవును ఎందుకు ఈ డ్రామా? మావాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు, ఈ ఐడియా నేనే ఇచ్చాను. ఓరి తింగరోళ్ళారా, రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి, మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పాడ్రా మీకు? చూడండి, ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు. ఆ పైన కూర్చున్నారే అందులో చాలా మంది మేధావులు ఉంటారు. వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు, టీవీలు చూస్తారు, అన్ని పేపర్లు చదువుతారు. కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటైనాక రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు. అదేంటండి అని అడిగితే దిస్ కంట్రీ స్పాయిల్డ్, నో యూజ్ అని ఇంగ్లీష్ లో ఏదేదో అంటారు. వీళ్ళు మనకు నో యూజ్. ఈ కింద జనం ఉన్నారే, వీళ్ళే దేశానికి వెన్నెముక. అమాయకులు నాయకులు ఏదేదో చేసేస్తారని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్కి 100 రూపాయల నోటికి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు. మనకు కావాల్సింది వీళ్ళే. వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి. వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు. వాళ్ళు కోమాలోంచి వస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది. వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు. సో మనకు టెన్షన్ లేదు. అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు? నువ్వు దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ వైపు. ఒక్కసారి లీడర్ అయ్యావంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని. నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్. నువ్వు సరైన బకరాన్ని తీసుకురా, నీ కమిషన్ నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఇది క్రెడిట్ కార్డు కాదు.